ఒక్కొక్కప్పుడు అలా అవకాశం కోసం చూడకపోతే కాస్త పొరపాటున ఒక ఆచారం తప్పినా ప్రమాదం రాదు. కానీ వాడు అవకాశం కోసం చూస్తున్నాడు గనక ఒకరోజు నలమహారాజు కృత్వా మూత్రముపస్పృశ్య సంధ్యామన్వాస్త నైషద అకృత్వా పాదయో శౌచం తత్రైనం కలిరావిశత్. ఒకరోజు మూత్ర విసర్జన అనంతరం సంధ్యా సమయం అవుతుంటే కాళ్ళు కడుక్కోకుండా సంధ్యోపాసన చేశాడు. ఆ అశుచి సమయం చూసి లోపలికి ప్రవేశించాడు కలిపురుషుడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే ఆచారం అనేది ఎంత ముఖ్యమో చెప్తున్నారు. సదాచార ప్రవర్తిక అని చదువుకుంటున్నాం. దుష్టదూర దురాచార శమని అనే వాక్యం కూడా ఉన్నది. ఎందుకంటే దుష్టశక్తులు ప్రవేశించడానికి ఛిద్రము అంటే అవకాశం ఏదయ్యా అంటే అనాచారం దురాచారం రెండు. దురాచారం అంటే చెయ్యకూడని చేయడం, అనాచారం అంటే చేయాల్సింది చేయకపోవడం. రెండూ దోషములే. ఏవైతే ఇప్పుడు మనం ఆచారం అని చెప్పగానే ఛాదస్తుని తిడుతుంటామో అవి మనల్ని పవిత్రంగా ఉంచేవని మర్చిపోతున్నాం. ఇక్కడ అవి బాధించే శక్తులు లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినట్లే. ఈ రోజుల్లో పాపం అవి ఎంత కష్టపడ్డాడు పాపం కలిపురుషుడు. ఇప్పుడేమీ కష్టం అక్కర్లేదు. ఆయన బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా లోపల కూర్చోబెట్టుకుని అన్ని అవకాశాలు ఇచ్చేసాం. ఎందుకంటే అనేక భ్రాంతులతో సదాచారాన్ని విడిచిపెట్టేశాం. అంటూ ఎంగిలి ముట్టు మైల ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి లలితా శాస్త్రాలు చదివి సౌందర్య లహరులు చదువుతూ విష్ణు శాస్త్రాలు చదువుతూ ఉంటే ఏ దేవత అనుగ్రహించదు. వాళ్ళకు ఒకటే శబ్దం వర్తిస్తుంది, భ్రష్టాహ. అంతకు తప్ప మరొక ఏ పదం వర్తించదు.